హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే శ్రావణ శుక్రవారానికి శుభాకాంక్షలు. ముందుగా ఈ ప్యారెట్స్ని చూసారు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈరోజు వీటితోటే ప్రారంభమైంది మా రోజు. మేము చక్కగా రెడీ అవుతుంటే ఇవి ఎలా వచ్చినాయండి. వీటి గురించి స్పెషల్ వీడియో చూపిస్తాను. ప్రజెంట్ మనం మా పిన్ని గారి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. అక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు. ఆ పూజ కార్యక్రమం అంతా మనం చూద్దాం. ముందుగా ఇదిగోండి రెడీ చేసుకున్నారు అన్నీ అలాగా. మీకు డీప్గా అయితే చూపించను, అక్కడక్కడే అలా చూపిస్తాను. లాంగ్ వీడియో అయితే మీకు చేసి అన్నీ చూపిస్తాను అన్నమాట క్లియర్గా. ఇవైతే అసలు ఏం చేశారు, ఎలా చేసుకున్నారు అన్నదే మనం చూడడం అన్నమాట ఇందులో, అంతే. సో పులిహోర అయితే చూసారా ఎలా రెడీ చేశారు. మేము వెళ్ళేసరికి అన్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా మాకు వెళ్ళాక ఏమీ లేదు చేయడానికి. ఇంకా అలా షూట్ చేస్తూ ఉండిపోయాను. సో అందుకే ఇది లాంగ్ వీడియో చేసి మొత్తం అన్నీ పర్టికులర్గా చూపిద్దామని నా ఒపీనియన్. చూసారా పరమన్నం అయితే ఎలా ఉందో, నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉంది. చూసారా వాయినాన్ని కూడా ఇచ్చేశారు. పూజ అయిపోయింది, ఫోటోలు దిగిపోతున్నాము, అన్నీ అయిపోతున్నాయండి. మేము వెళ్ళి చేసింది ఏమీ లేదు. కంపల్సరిగా మీకు వీడియో అయితే చూపించాలండి. ఎంత కష్టపడ్డారో అంతా నేను చూపిస్తాను. మేము వెళ్ళి అలా కూర్చున్నాం అంతే. చూడండి పసుపు అయితే ఎంత చక్కగా రాస్తున్నారో కాల్కి. ఇలా రాసి వాయినం అయితే ఇస్తారండి ఎప్పుడూను. ఇది ఒక ఫ్లవర్ అండి, డిజైన్ కింద వేసుకున్నారు. ప్లేట్లో ఇలా అరిటాకుని కట్ చేసుకుని అందులో ఫ్రూట్స్ అవి పెడదామని కట్ చేసుకున్నారు అనమాట. ఇప్పుడైతే పసుపు వినాయకుడిని తయారు చేస్తున్నారు. చూసారా ఎలా చేస్తున్నారో. ఈ విధంగా మనం పసుపు వినాయకుడిని చేసుకోవాలటండి. చేసుకుని అలా పెట్టుకుని ఆ పసుపు వినాయకుడికి మనం పూజ అయితే చేసుకోవాలి. బూర్లు అయితే వేస్తున్నారండి. చూసారా ఏ విధంగా వేస్తున్నారో. బూర్లు వేయడం ఒక ఆర్ట్ అండి. అవి గుండ్రంగా రావాలి, అలాగైతేనే తినగలం. లేదంటే తోకలో గేకలో ఉన్నాయంటారు అందరూ. ఇవి చూసారు ఎంత బాగా వేస్తున్నారో. ఇది రావడమే ఒక పెద్ద ఆర్ట్ అండి. ఫస్ట్ ఇవి ఇలా ఇందులో ముంచి అలా మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట. మనకి రానోళ్ళకి కూడా ఒక టిప్ ఉందండి, ఒకరు ట్రై చేశారు, అది మీకు చూపిస్తాను. రానోళ్ళు కూడా అలా వేసుకోవచ్చు అన్నమాట. అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి అంటే లాస్ట్కి కొంచెం వేసి చూపిస్తానంటే నేను తీసాను అన్నమాట మళ్ళీ షార్ట్ అయితే. చూసారా ఎంత బాగా వేస్తున్నారో. తింటే కూడా చాలా రుచిగా ఉన్నాయండి. ఆల్రెడీ మేము తినేసాము. చాలా బాగా వచ్చినాయి. బూరెలు, గారెలు, పునుకులు, పరవన్నం, పులిహార, దాంతో కాంబినేషన్గా పొటాటో కర్రీ కూడా చేశారు. సూపర్గా ఉన్నాయండి అవన్నీ మొత్తం మీకు లాంగ్ వీడియోలో చూపిస్తాను. చూసారు ఎలా వేస్తున్నారు 1 by 1. ఇదిగోండి రానోళ్ళు అయితే ఇలాగ స్పూన్తో వేసుకోవచ్చు అన్నమాట. అలా డిప్ చేసి కొంచెం స్పూన్ని అటు ఇటు పెట్టి వేయచ్చు అన్నమాట. మా పిన్ అయితే వేసారు, పూజకి వెళ్ళాలి కదా అని ఇంకొకరికి అప్ చెప్తే అలా స్పూన్తో వేసి ట్రై చేశారన్నమాట ఆవిడ. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.